అరే ఇగో మా ఇంటి వెంకల వాడు కూసుండ్రా. ఏమాడు? అరే అనిల్ గడే రాడు. వాడు కిషోర్ అడే అనిల్ గడే కూసుండ్రాడు. ఏమైంది రానికి గట్లా కూర్చుండు? ఏం చేస్తున్నావురా? ఏమైందిరా అనిలు? పళ్ళు జాగ్రత్త రాలి. అరే వేస్తున్నాడు అసలు, నాకు భయం అవుతుంది అసలు. వీడు గుర్తుపడతలేడు, ఏం మాట్లాడాడు? రాడు. అరే ఏమైందా? నీళ్ళు కొట్టు అన్నా. రే అల్లనా అల్లనా గుర్తుపట్టావా? గాయస్ టైం 11 అవుతుంది. 11 అవుతుంది గాయస్. మళ్ళీ కూడా ఆనే కూర్చుండు. మొన్న శుద్రపూజ జరిగిన దగ్గరనే వాడు కొంచెం మిసుండు కూడా కూర్చుండు. మళ్ళా ఎందుకు కూర్చుంటారో ఏం అర్థమైతే లేదు. నైట్ ఎంత 11 గంటలకు రాత్రి ఇంకా ఓడి పండుకోని కూడా పండుకోలేదు. అప్పుడే స్టార్ట్ చేసారు కొడుకులా. ఇట్లా ఊతుండా? ఊతున్నాడు వాడు. ఒక 10 నిమిషాల నుంచి కూర్చుండు ఆనే. ఆడు ఎక్కడ ఊతాడు కలుతాడు, ఆడెక్కడన్నా ఊతలేమో అని చూస్తున్నాం కానీ వాడినే ఊతుండు. కానీ వాడు ఆ నుంచి లేవు కూడా అక్కడెక్కడ కలుతుంది కానీ కలుతలేడు గాయస్ మొత్తం మీద. మొన్ననే మిస్ అయిపోయారు. శుద్ర పూజ చేస్తుంటే కొడుకులను పట్టుకొని ఎట్లా కొట్టాలంటే ఇట్లా ఊతూనే ఉన్నావు. వాడు ఒక్కటే దగ్గర కూర్చొని ఊతనే ఉన్నాడు. ఇట్లా తయారైందిరా. సార్ లైట్ చూద్దాం. మాకు మొత్తం భయం అవుతుంది. మొత్తం ఏంది శుద్రపూజ దగ్గరనే కొంచెం దూరం గాయస్. ఇటుకెళ్ళి అంత దూరం ఉంది. ఆడు మొత్తం చూపి అక్కడ ఒకసారి మొత్తం ఊతుంది గాయస్. చూడు కెమెరాలో మొన్న నైట్ అయితే నిద్రనే వాట్లే మొత్తమే ఊతున్నా. వాడు ఎట్లా మన దయ్యం పడినట్టు దయ్యం పడితే ఎట్లా కూర్చుంటు అట్లా కూర్చుండు కాసాడు. నిజంగా ఎట్లా కూర్చుండు మొత్తం కాలు చేతులు చూడని ఒకసారి. వాడు ఏంద్రాడు చేతులు ఏంద్రాండి. టైం ఎంత కాలే, ఎవ్వరు జనాలు కూడా వండుకోలే. ఇంకా 11 అవుతుంది. వాడు ఒక్కడు ఆ చీకట్లు ఏం చేస్తుండ్రాడు? 11. అరే వాడు ఉవ్వడైతే కానీ వాడు పట్టుకోవాలరా. వాడు మళ్ళా ఆగురా బే గింత చీకట్లు మొత్తం ఎట్లా అవుతా. ఇప్పుడు మళ్ళీ మనం కింద మీద నిద్ర కూడా పోలే నేను. మొన్ననే దొరకలేదు కొడుకులు. దొరికినుంటే వేరే లెవెల్ ఉంది అసలు. కానీ మనకి అరే ఏం కాదురా బే. నేను 10 నిమిషాలు ఫోన్ చూస్తున్నా, మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నా, మళ్ళీ చూస్తున్నా. కాముష్ ఇంటికి పోనా అంతా గ్యాస్ ఆయన పట్టుకొని అయితే చూడు. మనకు అరే ఎవ్వరు రాడు అసలు. ఇంకా టైం అసలు ఎవడు ఇంకా జనాలు వండుకో కూడా వండుకోలే. అప్పుడే వచ్చాడు. లేచిండా
అరే ఆడు ఇప్పుడు లేచిన అసలు ఏందన్నా అసలుకి వద్దా ఆయనకి ఏమైంది రా అట్లా నడుస్తుండు ఇట్లా నడుస్తున్నాడు మొత్తము భయంకరంగా ఆడు ఏంటంటే మన శుద్రపూజ దాని దగ్గరికే పోతున్నాడు. 100 మీటర్లో ఉందానా శుద్రపూజ జరిగిన దగ్గరికే పోతున్నాడు. మరి దయ్యం పట్టినట్టే చేస్తున్నా అసలు ఆడు ఏంది రాడు. ఏందన్నా శుద్ర పూజ దయ్యం పట్టుడు ఇట్లా నడుస్తుంది చూడానా. లైట్ పెట్టినా కొంచెం కూడా అది లేదన్నా సూయి లేదు. లైట్ పెట్టినాం మనం ఇంకా చూసలేడు. లైట్ పెట్టినాక చూడడం కూడా చూస్తలేడు. ఒక మనిషి అయితే లైట్ పెట్టాక ఇంకా మళ్ళీ చూస్తాడు. ఉత్తరు వాడు అసలు మొత్తం ఇక్కడ కన్ను చూడకూడదు చూస్తలేడు. మొత్తమే ఆడు లైట్ పెట్టినా కూడా చూస్తలేడు. అంతా కాదు అన్ని పట్టుకుందాం పాడు. ఇంత చీకట్లా మంచిది కారా ముగ్గురం ఉన్నాం అవసరం మొన్నంటే ఒక ఏం కాదా. అరే మీరు రాకుండా ఇంటికి కోర్రా బై, నేనన్నా పోయి చూస్తా. మళ్ళీ రారు మరి మొన్ననే మిస్ అయిపోయారు. ఆడ ఏమేమో జరుగుతుంది. ఏమన్నా అర్థమవుతుందారా మీకు? మొన్ననే నిద్ర పట్టలే అలా పెద్ద టాస్క్ అయితే. అరే మిస్ అయిపోయారు. ఒక్కొక్కని పట్టుకొని చూడి ఇప్పుడు దొరకని ఎందుకుంటారా? ఈడనే ఉంది అది. అరే దారా బై చెప్పింది. అరే ఏం కాదురా, వాళ్ళు వచ్చి ఏం చంపరు మనల్ని. అరే అవుర్రా, మొన్ననే ఆడోడు శుద్ర పూజ చేసిపోయారు. ఇప్పుడు ఇంకో ఓడో తిరుగుతున్నాడా? అరే తిరుగుతుర్రా ఆడ. ఇగో మొన్ననే శుద్ర పూజ చేసారు గాయస్ ఆడ. మళ్ళీ ఇప్పుడు ఓడు ఆడ తిరుగుతుండా? ఆడు మనిషా దయ్యమా? ఆడేంది లైట్ పెట్టినా కూడా చూస్తలేడు ఆడు. 11 అవుతుంది. వాడిని ఓనో పట్టుకొని వాని ముఖం ఆడైతే నాకు దొరకాలి. వానికి మామూలుగా ఉండదు. అరే మీరు రాకపోతే ఇంటికి కొర్రా. ఎందుకు నేను ఎట్లా పోతామా? అట్లా నువ్వే అంటావు, ఇట్లా నువ్వే అంటావు. రారా బాయ్, నేను ఉన్నారా దారి, నేను పోయి చూస్తలేనా? కట్టెనా తీసుకో, కట్టె తీసుకో. ఇంత నైట్ ఎంత 11 అవుతుందా? ఓడి ఇంకా జనాలు కూడా వండుకున్నారు. అప్పుడే ఆడ పోయి తిరుగుతుర్రు. ఏం పని ఆడ? ఇంత చీకట్లు ఏం పని ఆడ? ఏం పని ఉంటది? ఎంతసేపు ఇరుస్తారా కట్టెలు? వద్దానంటేనేమో వద్దు కట్టె పట్టుకోవాలి. ఎందుకు పోతాం? వాడిని కూడా చూసాను, పట్టుకుందాం ఇప్పుడు. అవసరం ఫ్రిడ్జ్ అనేది అంతా. అరే అవసరమేందిరా, తిరుగుతారు. మొన్న శుద్ర పూజ అయింది. ఏందిరా అదే? మళ్ళీ అన్నే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎందుకు భయం అవుతున్నాను. అరే మీరు ఉంటుండ్రు లేకపోతే ఊర్రా బై, నేనైతే ఆడోను పట్టుకుంటా. నేను పోతారా బై? దారి మరి ఇస్పీడ్ పోయినప్పుడు రారి. అరే ఆవుర్రా మీరు. ముగ్గురము వద్దానా? ఆడు ఏంది అసలు టైంకి జనాలు కూడా వండుకోలే. ఆడు వచ్చి ఆడ తిరుగుతుండు. వాడు మనిషి ఏంది అసలు? లైట్ పెట్టినా కూడా చూస్తలేడు ఆడు. వాడు ఏంది వాడు ఎట్లా నడుస్తుంది అంటే మన జాంబీ సినిమాలో జాంబీ అది ఏంది సేమ్ అట్లనే నడుస్తున్నాడు. అయితే లైట్ పెట్టిన కూడా ఫస్ట్ లేదు. మీరు ఎందుకురా? మీరు వద్దానా? పాము ఉంటది, పురుగు చూసి అడుగురా, చూసుకొని అడుగురు మీరు. మొన్ననే ఇట్లా శుద్ర పూజలు చేస్తురా, మళ్ళీ ఆడు తిరుగుతాడు. ఏం చేద్దాం అనుకుంటారేమో నాకు అర్థమైతే లేదు. ముళ్ళు ఎట్లా నడుచుకుంటూ పోతున్నా అర్థమైతే. ముందు కూడా అసలు ఆడు ఎట్లా నడుస్తుండు అసలు ఇల్లా అర్థమైతే లేదు. మనకి ఇంత భయం అవుతుంది. చీకట ఎంత 11 అయింది. ఇక జనాలు వండుకోకుండా
పోంపానా చేసుకుని పోంపానా వద్దాను. వాడేంద్ర అట్లా కూర్చుండు. కిందికి నీకు ఇట్లా కదులుతున్నానా లేదా వాడు లైట్ వద్దానా వద్దానా అన్న పృథ్వనా వద్దానా అంత స్పీడ్ పోకానా చిన్న ఆవుర్రా మీరు. వద్దానా అర్థం చేసుకో ఇంటికన్నా పోంపానా. వాడు సౌండ్ కూడా లేసలేడాడు. వద్దానా ఎట్లా వస్తుంది వాడు అసలు. నువ్వు అట్లా ఊకనా ముంగట ఊకనా రే ముంగట ఊకు ఆవుర్రా బై ముంగట ఊకనా. వాడు ఏంద్రా వాడు లైట్ పెట్టినా కూడా వాడు తిరిగి కూడా చూస్తలేడు వాడు. అన్నా మనకి ఇప్పుడు కట్టెలు ప్లీజ్ అన్నా. అరే కట్టెలు ఏవిరా, కట్టెలు వేసిరా తీసుకొచ్చిన అని ఇప్పుడు ఎందుకు కట్టెలు చేంజ్ చేస్తాం అన్నా. అరే పట్టుకోర్రా నీ ఆడు ఏందిరాడు అసలు ఏమైందిరానికి. ఆవుర్రా వద్దానా అర్థం చేసుకో అన్నా. అవసారి ఆడు ఎట్లా కూర్చొని చూడు అసలు ఆడ. అరే వద్దు దారనా అరే వద్దానా వాడు ఏంది అట్లా కూర్చునేది రాడు. వద్దానా అంటే ముంగడు రుక్తో ఆవుర్రా అని పట్టుకోవాలి. ఇవ్వనికి ఏం కాదులే అని పట్టుకోరు. ఓర్రా ఇప్పుడు ఫోన్ చేస్తా కిషోర్ గారు ఫోన్ చేస్తున్నా. హలో చెప్పురా. అన్నిళ్ళు కాడా. అరే ఇగో మా ఇంటి వెంకల వాడు కూర్చుండ్రా. ఏమాడు. అరే అనిల్ గడే రాడు. ఏ మాకేం తెలుసు, మేము ఇప్పుడే వస్తున్నాం. వాడు కూడా కూర్చుండు బిల్లింగ్ ఉన్నాం మేము. జస్ట్ వాడు వచ్చి కూర్చుండు. వాడు మాకు కూడా అర్థమైంది. మేము ఇప్పుడు వచ్చినాం. వాడు ఇప్పుడు వాడు అక్కడిక్కడ తిరిగి చూస్తున్నాడు. అనిల్ ఇగో మా ఇంటి వెంకలరా సైలెంట్ రా, ఎవరు చెప్పకు. దారం అల్లనా. అరే ఏమైంది దీనికి అనిలానా. అనిలనా అనిలనా అది ఎప్పుడు రావాలి కిషోర్ గారు. ఎంత దూరం ఉందా ఇల్లు వస్తూనే ఉంటాడు. 2 నిమిషాలు వస్తాడు. అనిల్ అనిలనా. ఇదే కంపల్సరీలో శుద్ర పూజ చేసారు. ఇప్పుడు ఈడ వచ్చి ఈడ కూర్చుండు. అప్పుడే చెప్పిన వద్దురా వద్దురా నిమ్మకాయలు ఎందుకు చెప్పనా. నిమ్మకాయలు ఏం చేసిన అంటే కట్టెతో ఇట్లా గెలుస్తా అవును దాన్ని వద్దానా అని వచ్చినా. అరే వాడు కిషోర్ ఆడే అనిల్ కూర్చుంటాడు. ఏమైంది రానికి గట్లా కూర్చుండు. అసలు శుద్ర పూజ జరిగింది. పూజ చేసిరు. ఆయన ఏం చేసిన అంటే నిమ్మకాయ దాన్ని ఉంటది ఇట్లా లేపుతా అవును అవి గెలుస్తా అవును దాన్ని. టైం 11:30 అవుతుంది. ఈ టైంలో ఏం చేస్తుంది అసలు ఈడ. వాడు ఒక్కడే కూర్చుని నేను బిల్డింగ్ పైన ఉండి ఎంతసేపు వాడు కూడా ఉండేది. ఇంట్లో ఒకటే ఫోన్ చేస్తారు నాకు. ఈ అమ్మ ఆ నీళ్ళు ఫోన్ చేసేసరికి ఈడనే మొన్న శుద్ర పూజ జరిగింది. ఈ ఏరియా ప్లేస్ చూడరా సార్ ఇగో. అరే అట్లా. అరే అనిల్ అరే ఏం చేస్తున్నావురా. అనిల్ ఏం చేస్తున్నావు. ఏం చేస్తున్నావురా. అనిల్ ఏమైనా గడ్డ వస్తుంది నిన్న వస్తున్నా. నేను రా కిషోర్ అన్నాను రా. అరే అనిల్ మేమందరం వచ్చాం రా. ఏమైంది. అనిలనా ఏమైందిరా.
ఏమైందిరా? అన్న భయం అవుతున్నా అన్న. అరే ఇచ్చోను వారా ఏమైందిరా? ఏమైందిరా? అరే ఆవురా బై అనిలానా ఏమైందిరా? ఏమైందిరా అనిల్? రే ఇంటికి మీ అమ్మ పిలుస్తుందిరా రే. అమ్మ దోలాడుతుందిరా లేవురా ఏమైందిరా? మీరు ఎట్లా చేస్తున్నావు అసలు నిమ్మకాయలు వద్దంటే అప్పుడే చెప్పిన శుద్రపోయా రుద్ర పట్టుకోకురా అని చెప్పిన. అరే పట్టుకో గిసి లేపు గిసాన్ని ఆ పూజలు ఎందుకు లేరా. అరే అనిల్ ఏమైందిరా? అనిల్ భాయ్ అరే గట్టిగా అరే ఏమైందిరా? తీసుకోవడం అరే దెబ్బ తాకుతుంది ఏమైందిరా? ఏమైంది ఏమైంది చెప్పు. అరే ఏమైందిరా? ఏమైందిరా? అరే ఏమైందిరా? కార్తీక్ గాని పళ్ళు ఊరుతున్నా. అరే ఏమైందిరా అనిల్? పళ్ళు ఊరుతున్నా. అనిల్ ఉద్వానం రా. అన్నా పళ్ళు ఊరుతున్నా. అరే ఏందిరా? ఏమైందిరా ఇంటి? అరే నిన్న మొన్న మంచిగా ఉన్నారు వీడు. ఏమైందిరా ఈడు 11:30 ఈ టైంలో వచ్చి ఇట్లా ఏమైందిరా? అరే అక్కడనే చూస్తుండ్రాడు. అక్కడనే ఆడ ఏమున్నాడు ఏమన్నా ఉందా ఈడ? నువ్వు గత లైట్లు పెట్టక నాకు భయం అవుతున్నా అన్నానా లేవురా అరే అక్కడ ఎవరా నుర్రా ఇటు సైడ్ ఇదే ప్లేస్ లో శుద్ర పూజ చేసిరు మొన్న. ఆడనే కూర్చొని అక్కడనే చూస్తున్నాడు. అరే వర్షం వస్తుందిరా అనిల్. తీసుకోదాం అరే ఏమైందిరా? లేస్తలేడురా వీడు రే అనిల్ అరే పట్టుకో 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 లైట్ పట్టుకో. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా అసలు ఏమైంది ఏమైంది అక్కడనే కూర్చున్నాడు. ఇక్కడ ఏమైందిరా? ఏం లేదురా అనిల్ రేయ్ అనిల్. నీళ్ళున్నాయారా? నీళ్లు లేవు. ఉన్నాయా నీళ్లు? అరే అనిల్ లేవురా లేరా మీ ఇంట్లో? అనిల్ రే ఏమైందిరా? నేను రా కిషోర్ అన్నాను రా. రే అరే అనిల్ లేవురా రే అరే మనం ఇక పట్టుకోవాలి. అరే కాలేజీలు పట్టుకోవాలి. వర్షం వస్తుంది. అరే అనిల్ ఏమైందిరా తీసుకుంటున్నా బాడీ ఏమైందిరా వర్షం వస్తుందిరా. వర్షం వస్తుందిరా నడురా రే ఇక్కడ సైడ్ పెట్టు మాకు లైట్. వర్షం వస్తుంది. ఏమైందిరా? ఏమైందిరా? లేవురా రే లైట్. అరే అరే అనిల్ వర్షం వస్తుందా? అరే ఇప్పుడు ఇంట్లో ఏం చెప్దాం రా?
వీళ్ళ ఇంట్లో ఏం చెప్తాం మరి ఇప్పుడు? అరే ఈ చెప్పులు కూడా లేవురా, ఏం చెప్పులు చెప్పులు ఉన్నాయా? చెప్పులు అరే వర్షం వస్తుంది చెప్పులు తర్వాత చెప్పులు నీ రోడ్డు పెడతా మనిషి వీడు మొత్తం ఎట్లా చేస్తుండు. అరే కంపల్నే జాగ్రత్త జాగ్రత్త చూసుకొని అరే కంపల్నే రా మెల్లగా కంపలు ఉన్నాయి. అరే జాగ్రత్త రా రే. ఇంకా పట్టుకోరు చెప్పు అనిల్ ఏమైందిరా వర్షం వస్తుందిరా ఏమైందిరా నీల్ ఏమైందిరా బయట నీళ్ళు తీసుకురాబోకొని అనిల్ బాయ్ అరే నీళ్ళు తీసుకురా ఏమైందిరా అరే వేస్తున్నాడు అసలు నాకు భయం అవుతుంది అసలు వీడు ఇంకేదో అయ్యిందిరా వాడు ఆడ పోయి ఏమో వేసిండు. అరే భయంకరంగా చూస్తున్నా. కుట్టకురా ఆవురా కుట్టకురా ఆవురా నీళ్ళు రేయ్ ఒక్క నిమిషం కన్ను తెరువురా అనిల్ గుర్తుపట్టావా రే గుర్తుపట్టావా అలా పళ్ళు ఉరుకుతున్నానా దూరం చేస్తున్నాడు. అరే మళ్ళా కోపం ఏమైందిరా రేయ్ అన్నలా ఏమైందిరా ఏమైందిరా మాట్లాడుతున్నా గుర్తుపట్టలే ఇంకా వీడు గుర్తుపడతలేడు ఏం మాట్లాడలేడు. లేవురా రే ఏమైందిరా ఏమైంది ఇట్లా చేస్తున్నాడు. ఏమైంది ఏమైందిరా ఏమైందిరా రే అమ్మ పిలుస్తుందిరా రే ఇంటికి లేరా టైం ఎంత 12 అవుతుంది. రే అనిల్ అనిల్ బాయ్ వినిపిస్తుందా మేము చెప్పేది? రే రే అనిల్ లేవురా రే అన్ననా రే బాయ్ రే అనిల్ లేవురా అనిల్ బాయ్ రే రే ఏమైందిరా పిచ్చోడు వారా రే ఎట్లా చేసిన ఏమైందిరా 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 ఒక్క నిమిషం ఏమైంది అసలు నాకేం అర్థమైతే ఒక్క నిమిషం ఇంకా కొడుతుంది పట్టుకోనా బ్యాలెన్స్ ఇంకా వద్దు అక్కడ ముందలకేటానే అరే ఏమైందిరా ఒళ్ళు మొత్తం పెట్టుకుంటున్నా. ఒక్క నిమిషం అనిల్ వీడు ఎప్పుడు పోయినా కూడా తెలియదు నాకు అసలు. వాడు నాకేదో తెల్లషెట్ అనిల్ అరే ఏమైందా నీళ్ళు కొట్టు అన్నా
అనిల్ అరే నీళ్ళు అరే రేయ్, లేరా నువ్వురా రే ఇంటికి వచ్చినావా లేవు. ఏమైంది రే అల్లనా గుర్తుపట్టావా అన్నా భీమానా ఏమైందిరా ఏమైందిరా నాకేమైందనా మళ్ళీ అంతా ఏందా చెట్లలో పోయి కూర్చున్నావు కూర్చున్నావు టైం ఎంత 12 టైం 12 అవుతుంది ఎప్పుడు పోయి చెట్ల దగ్గర ఆడ కూర్చున్నావు పోయి ఏదన్నా గిట్ల చేసిరు మొత్తం గుర్తుపట్టిన ఆనమమ్మల్ని రేయ్ నువ్వు ఇట్లా చేసుడు కాదు నువ్వు ఎట్లా ఇట్లా చేసినావు తెలుసా? నేనేం చేసినా తమాషా మా అమ్మ 12 అవుతుంది టైం మీ అమ్మ ఫోన్ చేస్తే నేను వచ్చిన మీ అమ్మ కౌశిక్ గారిని తీసుకొని అడుగుతున్నాడా? వచ్చా నేను. వీడు మా కూడా అని అమ్మనా నువ్వు ఎక్కడ పోయినావురా? ఏదన్నా బట్టలు మొత్తం నాకు ఆగమానం చేసి 10:30 సంది ఫోన్ చేస్తుంది మీ మమ్మీ ఇట్లా బట్టలు మొత్తం ఆగమానం చేసిరేమోనా ఏందిరా? నీకేమైందో వద్దురా అంటే ఆడ పోయి ఆ గెలిచి శుద్ర పూజలా ఇక మేమేం చేస్తా? మీరు మొత్తం తమాషా చేస్తారు తమాషా కాదురా భయ్. అర్థమైతలేదు అసలు ఇట్లా నీళ్ళు పోసారా నా నెత్తిలో రానా నీకు ఎట్లా చేసావు నీకు తెలుసా అసలు నేనేం చేసినా నీళ్ళు పోసుడు కాదు వర్షం కూడా పోయి ఆ కమ్మ పడ్డది చెట్లలో కూర్చున్నావు నువ్వు ఏడ కూర్చున్నావు? ఇంటికి అమ్మ ఫోన్ చేస్తున్నాను ఇంటికాడుకోయాను నేను ఇంటికాడ కాదు అలా కంప చెట్లలో కనిపించావు చెట్లల్లో నేనే ఎవరు రాయడానికి నేను అలా బిల్డింగ్ ఎక్కి చూసి నేను ఎవరో మళ్ళీ శుద్ర పూజలు మళ్ళీ ఏం చేస్తారు అని నేను ఆడుకొచ్చిన చూసే వరకు నువ్వు ఉన్నావాడ గాడెందుకు ఏంద్రా నా బట్టలు మొత్తం గిట్ల చేసిరు పచ్చిగా నువ్వు వేసుకున్నావు ఏమోరా మీరెందుకు చేసుకుంటారా ఇందాక వర్షం పడ్డది నాకు ఫుల్ వర్షం పడ్డది వర్షం వచ్చిందిరా వర్షం వచ్చింది పోయింది ఇదంతా తడి కూడా ఎట్లుందో ఇదంతా అరే చూడురా, ఇదంతా తడి కూడా వర్షం పడ్డది. ఇట్లా అనిపిస్తుంది నీకు ఏమైంది చెప్పు ఏమైంది అసలు? చెప్పు మొత్తం చేయాలని గుంసున్నట్టు అసలు అసలు ఏమైందిరా అసలు ఇట్లా అయింది మొత్తం. ఇంటికి పోయినాక ఏమన్నా అయిందా ఆ రోజు శుద్ర పూజ అది చూసినాక నీకు మొత్తం నిజా నాయన నా బట్టలు ఏందో నేనేందో నాకేం అర్థమైతే లేదు ఆ రోజు చెప్పిన వద్దురా వద్దురా అంటే వాడు నిమ్మకాయలా శుద్ధ 12 అవుతుంది టైం పోయి ఆ రాళ్ళల్లో చెట్లలో కూర్చున్నాడు కాదు వీడు మేమేమో దోలాడుతున్నాం ఏం అర్థమైతే లేదు వీడు పచ్చి చేశారు నాకు నీళ్ళు పోసి వర్షం పడ్డది గుంతుట్లో పట్టుకున్నాను వాని గొంతు తీసుకుంటున్నావు ఆయన ఇస్తావు నన్ను నూకేస్తావు నేను కింద పడ్డా ఇందాక ఏం చేసినావు గుర్తే లేదు నీకు అసలు తెలుసా ఏమేమో చేసినావు అసలు. చెట్లలో ఏమైంది ఏమో నీకు అసలు. ఇంత డేంజర్ డేంజర్ అవుతున్నావు తెలుసా ఆడ నేనెందుకు పోనిక గమ్మత్తు ఎట్లా వచ్చినావు నువ్వు వీడికి ఎట్లా వచ్చినావు అసలు సరే ఆగనా ఏడుండే నువ్వు వీడికి ఎట్లా వచ్చినావురా గుర్తులేదు అసలు నేను వీడు ఎట్లా నాకే గుర్తులేదు అసలు నువ్వు ఏడున్నావు ఇంతకు ముందుకు టైం ఎంత టైం ఎంత? టైం ఎంత? 12:30 అవుతుంది టైం 12:30 అయితే నైట్ 11 గంటలకు ఆడ అనిపించావు నాకు ఇంట్లో దోలాడుతురు ఆ చెట్లు అది మన శుద్ర పూజ అయిన చెట్టు కింద 11 గంటలకు కనిపించావు నాకు 12 అవుతుంది 12 కావస్తుంది టైం టైం 12 అవుతుంది మీ అమ్మ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఎన్ని మిస్ కాల్స్ వచ్చినాయి నాకు కూడా ఇప్పుడు ఎన్ని మిస్ కాల్స్ వచ్చినాయో ఏమైనా ఉంటే చెప్పాలా బే నాకు మీరు ఏందిరా ఇట్లా చెప్పి రావాలి ఇట్లా సోట అది కాదు ఆ రోజు శుద్ర పూజ జరిగింది ఇంటికి పోయింది ఏమన్నా అనిపించింది నీకు ఏమైంది చెప్పులే నిద్ర పట్టలేదు చెప్పులేవి నువ్వు ఎట్లు వచ్చినావు చెప్పులేవి చెప్పులేవు నిజంగా చెప్పులు లేకుండా పోయి ఆ చెట్లు అలా కూర్చున్నావు ముండ్లు గుండాలా ఏముండాలా రాళ్ళ ముండ్లు ఎట్లున్నాయిరా బే ముండ్ల మొత్తం కంప చెట్లల్లో ఏందో అలా నీకు తెలియాలి నైట్ 11:30 అవుతుంటే ఆ టైంలో గాడ కూర్చుంటారు ఇది శుద్ర పూజ ఎఫెక్ట్ ఇది అంతా శుద్ర పూజ ఎఫెక్ట్ చేయడం వల్ల ఏం చేసింది తెలుసా ఏమైంది? అది గెలుపుతా ఉండు ఆ పసుపు విని- కొమ్ములు గెలుపుతా ఉంటాడు అది గెలుపుతా ఉంటాడు బుద్ధమంతా వస్తుంది కూసో కొద్దిసేపు కూసో నువ్వు నిలబడకట్లా కూసో ఫస్ట్ టైం అన్న లైఫ్ లో నేను హాలిడే చూసినా అని చెప్పింటినా అని ఫస్ట్ టైం నేను బిల్డింగ్ పైన చూసినట్టు నాది అరే నేను చూడకపోతే ఈడు ఏమేది అసలు ఆ? పొద్దున్న కట్టిన చేస్తాడు ఏమో నేను చూడకపోతే ఈ పరిస్థితి ఏందని తీసుకొచ్చి నీళ్ళు పోసిన సెట్ అయిపోయాడు ఇప్పుడు నేను చూసిన వాటికి వాడికి ఇందాక తీసుకొచ్చాము ఫోన్ చేస్తే చెప్పినాడు ఇంకా నువ్వు మేము చూడపోయిన ఆనే మిల్క్ వస్తే నువ్వు ఆడున్నావు అని ఏమైందిరా ఈయన అది ఏదో శుద్రశక్తి ఇంట్లో వీళ్ళ అమ్మకు కూడా చెప్పాలరా ఏ వాళ్ళ ఇంట్లో చూపియమని ఏం చెప్పాలి చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పకురా ఇప్పుడు కాదు మెల్లగా రేపటి చెప్పాలి
మళ్ళా వాళ్ళ ఇంట్లో చెప్తే ఆ నాడు తీసుకోరు ఇటు తీసుకోరు శుద్ధ పూజలు శుద్ర పూజ కాదు. మరి నువ్వు ఆ టైంలో గాడ కూర్చుంటే మేము ఎట్లా ఏమనుకోవాలి? నైట్ 12 అవుతుంటే అసలు మళ్ళీ నువ్వు ఏమేమో చేసినావు మళ్ళా. సరే ఉట్టే కూర్చుండంట అట్లా అని కాదు. ఆ ఒకనొకరు నువ్వు వస్తే మేము పడుతున్నావు ఇట్లా పట్టుకున్నావు నువ్వు ఇచ్చిపెట్లే వాళ్ళందరూ గుండ్రంగా ఇచ్చిపెట్టినావు ఆగమాగం చేసినావు అసలు. అందుకనే ఏమైతుంది బయట భయం అవుతుంది అసలు. అనవసరంగా పోయినా మా శుద్ర పూజ కాడికి ఇప్పుడు ఇంకే పడ్డది. చెప్పిన వద్దానా మొత్తుకున్నా చూపించిందే నువ్వు ఆడ దాని పరిస్థితి రాపోదు వానికి. నేను చెప్పినా ఆడికి వద్దానే. క్యారే ఏం జరుగుతుందిరా ఈడ? నీ చెప్పులేనా? నీ చెప్పులేంది, నీ అవతారం ఏంది, ఏంది రాబే? కాదన్నా, ఏంది పాయింట్ అంతా పచ్చి ఏంది? నాకేం అర్థమైతలే అసలు. ఇంకా ఒక మాంత్రికుడి దగ్గర తీసుకోవాలి అనిల్ గాని, మంచిగా చూపియాలి. ఇక దీనికి ఏమేమో అవుతుంది. వీడు ఏం చేయలేదన్నా. ఏం వానికి అసలు గుర్తే లేదు. వానికి ఏమైంది కూడా గుర్తులేదు. శక్తి కూడా లేదు. ఎట్లుందంటే మనం ఒక సినిమాలో చూసాం చూడు, వానికి లోపల ఒక శక్తి. నేను ఇంతకు సినిమాలో చూసా, ఇప్పుడు రియల్ నిమిషం అయితే మస్తు భయమైంది అసలు. ఇప్పుడు భయం అవుతుందా? ఎట్నో నోరు ఆ కళ్ళు ఎట్నో పెట్టిండు అసలు. పట్టుకుంటే ఇట్లా నూకేస్తుండు. అమ్మ ఏమైందిరా అని ఇట్లా నిజం గుండె పెట్టుకుని దూరం చేసావు అసలు నువ్వు. అందుకనే నువ్వు చూపియాలి. ఇది ఇంట్లో చెప్పుదామరా రేపు రుద్ది. మనమే చూపిద్దాం. ఇక ఇంట్లో వద్దు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడతారు వాళ్ళు. వద్దులే, మనమే చూపిద్దాం. మొత్తం ఆ చెట్లల్లా ఏమేమన్నా గీరుకున్నాయారా? బుడద ఏం బుడదారా? ఇంకా ఈడ పండుకుంటే కష్టమే. దుల్పుర్రు పోతలేదు బాయ్. బాగా పడ్డా ఎక్కువ అయిపోయింది అది. అరే ఇంటికాడ ఇంటికి ఏం చెప్దాం మరి ఇప్పుడు? చెప్పులు పోతే తమాషా ఇంట్లో ఏం లేదు. మా ఇంటికి ఒక దగ్గర ఉండే వాళ్ళ బట్టలు చూసా గుర్తుపడతారు ఇంట్లో ఏమైందిరా అని. ఏ వాన కాదు కానీ ఓ దగ్గర ఉట్టిగానే పడుకుండు నిద్రపోయిండు బాగా. ఎట్లా అనిపిస్తుంది రా నీకు? నాకు ఇంత ముందు నార్మల్ గా ఎట్లా అనిపిస్తుంది చెప్పు? పానం మంచిగా ఉందా? ఏమైనా గుర్తుకున్నా? నువ్వు ఎట్లా వచ్చినావు అసలు? ఆడికి గుర్తుందా అసలు? అసలు ఏడునో చెప్పు లాస్ట్ అసలు నువ్వు ఇంత ముందుకు. నీకు ఏడ గుర్తుంది ఎప్పుడా? నువ్వు ఏడ గుర్తుంది అసలు? ఈ రోజు ఏమేం చేసినావు అసలు? ఏడ గుర్తుంది అసలు? టైం 12 అవుతుంది ఇప్పుడు. నైట్ 12 అవుతుంటాయి. మా ఇల్లు దాటి ఇక్కడ గిన్నాక నాకు గానా గుర్తున్నా, నాకు గుర్తులేదు. ఇక టైం 12 అవుతుంది రా. నువ్వు ఆడ కూర్చున్నావు, ఫోన్ చేస్తారు ఒకటే. ఆడ శుద్ర పూజ జరిగిన దగ్గరే కూర్చున్నావు. నువ్వు ఆడనే కూర్చున్నావు, అదే ఏరియాలో ఒక్కనివే కూర్చున్నావు. ఒక్కనివే కూర్చున్నావు, అంత చీకట్లో ఒక్కని కూర్చున్నావు. ఇంటికి పంపా. ఇంటికి పంపా. అరే ఇంటికి చెప్పులానా? చెప్పులు డౌట్ వస్తున్నా. ఇంటికి పోతే మళ్ళీ అక్కడికి మాట్లాడి నాకు అన్న ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మంచిగా గమ్మున తిన్నావా అసలు? ఇంటికాడ తిన్నావా? గుర్తుకుందా ఏమన్నా నీకు? తినేసి సైలెంట్ వాడుకో. అన్న తిన్నావారా? ఉద్యోగాలు తిన్నాక తిప్పా. ఏంటంటే గాలి, అది గాలి అంటే అది దాని గాలి వస్తారు ఏమంటారు మరి డేంజర్ చూపియాలి. ఏం చేసినావు కాదు, వీడియో అంతా రికార్డ్ చేసినాము. నువ్వేం చేసినావు నీకు చూపిస్తాను. రేపు ప్రొజెక్ట్ చూపిస్తా నీకు. ఏడుకొస్తారా మీరంతా? ఇంటి దాకా తొలిచేస్తా. నేను పోతలే అన్న, మీరు గమ్మత్తు. మీ ఇంట్లో మమ్మల్ని అంటారు. ముందే మీ మమ్మీ ఇప్పటికే ఫోన్ చేసి సాగు కొడుతుంది మమ్మల్ని. గమ్మత్తు ఇట్లుంటేమన్నా నన్ను పట్టుకుని ఎక్కువ అసలు నడుస్తున్నా ఆవురా నా దగ్గర. పారా ఇంటికాడ కాళ్ళు ఉంచుకోవద్దా? చెప్పులు కూడా లేవు. చెప్పులు ఏడవైనా కూడా తెలియదు.